హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అద్వితాస్ రెసిపీస్. నా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను పండగలకైనా లేదంటే స్నాక్స్గానైనా చేసుకునే ఈ గులాబీ పువ్వుల్ని ఏ విధంగా తయారు చేయాలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఈ రెసిపీలో నేను ఎగ్స్ వాడలేదు. ఎగ్స్ వేయనప్పటికీ కూడా ఎంతో రుచిగా, ఎంతో క్రంచీగా, ఎంతో కమ్మగా ఉండే ఈ గులాబీ పువ్వుల్ని ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా చేసే విధంగా నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ముందుగా మనం ఒక గిన్నె తీసుకుని అందులో ఒక గ్లాసు మైదా, ఒక గ్లాసు బియ్యం పిండి, అదేవిధంగా ఒక గ్లాసు పంచదార వేసుకొని అందులోనే ఒక స్పూన్ ఎలచి పౌడర్ వేసుకొని ఈ మూడింటిని బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత మనం నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇది 2 గంటలు నానిన తర్వాత ఇందులో ఉన్న పంచదార కరిగి ఇంకొంచెం లూజ్గా అవుతుందండి. కాబట్టి మనం మొదటిసారి కలుపుకున్నప్పుడు కొంచెం తక్కువ నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని ఆ తర్వాత దీనిని 2-3 గంటలు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం కడాయిలో నూనె వేసి దానిని ఒక 5 నిమిషాలు బాగా కాలనివ్వాలి. ఈ బాగా కాలిన ఈ గులాబీ గుత్తిని పిండిలో ముంచి ఆ తర్వాత మనం నూనెలో పెడితే అది బాగా పిండి నానితే పువ్వు దాని అంతటా అది విడిపోతుందండి. పిండి సరిగా నానకపోతే ఈ గుత్తిలో నుంచి పువ్వు విడదు. కాబట్టి మనం పిండిని 2-3 గంటలు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. చూసారు కదండి, నేను 2 గంటలు నానబెట్టాను కాబట్టి ఈ గులాబీ గుత్తిలో నుంచి పువ్వు చాలా వచ్చేస్తుంది. అంతేనండి, ఈ గులాబీ పువ్వులు చేసుకోవడం చాలా సులువు. మనం ఇందులో ఎగ్ వేయనప్పటికీ కూడా ఈ గులాబీ పువ్వులు ఎంతో క్రిస్పీగా, ఎంతో క్రంచీగా, తినే కొద్దీ తినాలనిపించే విధంగా ఈ పువ్వులు ఉంటాయండి. మీరు కూడా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ఈ గులాబీ పువ్వుల్ని ఇంట్లో చేసుకోండి. ఇవి ఎంతో రుచిగా, ఎంతో కమ్మగా ఉంటాయి. ఇవి తినే కొద్దీ తినాలనిపిస్తాయి. కాబట్టి మీరు ఈ పండుగకి ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఏ విధంగా కుదిరాయో నాకు కమెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.